నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ మంచిర్యాల పట్టణంలో నిర్వహిస్తున్న రోడ్డు వెడల్పు కార్యక్రమాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే నిర్మాణంలో ఉన్న శ్మశాన వాటికను త్వరితగతిన పూర్తి చేయాలన్న మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మంచిర్యాల పట్టణంలో ఘనంగా తెలంగాణ దీక్షా దివస్ కార్యక్రమం పాల్గొన్న మంచిర్యాల చెన్నూరు బెల్లంపల్లి నియోజకవర్గాల మాజీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీ మంచిర్యాల ఇన్ఛార్జి తులా ఉమా సమగ్ర కుటుంబ కుల గణన వివరాల నమోదు కేంద్రాలను పరిశీలించిన జిల్లా పరిషత్ సీఈఓ వి గణపతి మంచిర్యాల నియోజకవర్గంలో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న గుండాలను రౌడీ షీటర్లను లేకుండా చేసి విముక్తి చేస్తామని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అన్నారు. మంచిర్యాల పట్టణాన్ని రాష్ట్రానికి రోల్ మోడల్ గా చేయనున్నామని, పట్టణంలో త్రాగునీటి సరఫరా, మురుగునీటి కాలువలు, ఎలక్ట్రికల్ లైన్లు, సమాచార శాఖ, వైఫై లైను ఇవన్నీ అండర్ గ్రౌండ్ నుంచి ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. పట్టణ అభివృద్ధిని సుందరీకరణ ఎవరు అడ్డుకున్నా ఆగదని, వచ్చే జూన్లోగా పట్టణ రూపురేఖలు మారనున్నాయని తెలిపారు. డిసెంబర్ 7లోపు శ్మశాన వాటిక విరాళాలను వాపస్ ఇవ్వాలని ఎమ్మెల్యే గడువు విధించారు. గోదావరి నదీ తీరంలో శ్మశాన వాటిక నిర్మాణం పేరుతో వసూలు చేసిన విరాళాలను వెంటనే తిరిగి ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావుకు పరోక్షంగా హితవు పలికారు. డబ్బులు తిరిగి ఇవ్వకుంటే 8, 9 తేదీల్లో చందాలు వసూలు చేసిన వారిపై, మధ్యవర్తులుగా ఉన్న వారిపై ప్రజలు పోలీసులకు ఫిర్యాదు చేస్తారని హెచ్చరించారు. వారి దగ్గర నుంచి వసూలు చేసిన జరిమానాతో సహా రూపాయలను వాటిని ప్రస్తుతం నిర్మిస్తున్న వైకుంఠ ధామానికి విరాళంగా ఇస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్న సందర్భంగా అధికారికంగా సంబరాలు జరుపుకుంటున్న సమయంలో టీఆర్ఎస్ పార్టీ జెండాలు ఏర్పాటు చేయడంతో వారు ఏర్పాటు చేసిన జెండాలను కాంగ్రెస్ కార్యకర్తలు తొలగించారని తెలిపారు. అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన పోలీసులు నస్పూర్ మున్సిపల్ సిబ్బంది తొలగించారని తెలిపారు. అనంతరం శ్మశాన వాటిక నిర్మాణ పనులను ఎమ్మెల్యే పరిశీలించి పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే గడిచిన 2 నెలల నుంచి ఈ రోడ్డు మీద ఆక్రమణ తొలగించడం కానివ్వండి, లేకపోతే మాస్టర్ ప్లాన్ల భాగం కానివ్వండి, సరే చిన్న 2 హికప్స్ వస్తే వ్యాపారస్తులు దాదాపు 500 మంది సహకరించి వాళ్ళకు స్వచ్ఛంగా తీసుకొని సహకరిస్తాను. వాళ్ళకు కృతజ్ఞత ధన్యవాదాలు. ఎందుకంటే ఈరోజు మనం ఏదైతే చేసినా కూడా వచ్చే 3 తరాల దృష్టి పెట్టి వచ్చేస్తాం. 3 తరాలకు మంచిర్యాల అనేది పట్టణం అనేది ఉన్నది ఒకటి ఉండాలి. ప్లస్ వ్యాపారస్తులు అందరూ వాళ్ళ పిల్లలు కూడా వ్యాపారం చేసుకోవాలి. ఏదైతే వైడ్నింగ్ కార్యక్రమం ఖచ్చితంగా నడుపుతుంది. డిసెంబర్ లాస్ట్ 30 లోపల ఇచ్చిన 15 తారీఖు వరకు మున్సిపల్ అయిపోయింది. జనవరి 30 నాడు 13 వర్క్ స్టార్ట్ చేస్తుంది. జనవరి 13 వరకు మ్యాక్సిమం వరకు మళ్ళీ జూన్ లోపల మొత్తం. రాష్ట్రంలో మొట్టమొదటిగా పైలట్ ప్రాజెక్ట్ కింద మంచిర్యాల పట్టణాన్ని తీసుకుంది. అండర్గ్రౌండ్ కేబుల్, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, డ్రింకింగ్ వాటర్, వైఫై, ఈ పైన ఏముండే గవర్నమెంట్ సెంట్రల్ లైటింగ్ పోలు తప్ప ఈ పైన తీగలు, తాళీగలు ఏం కనబడదు. ఫుట్పాత్లో సహా గ్రీనరీ కూడా పెట్టుకోవచ్చు. 6 నెలలు అంటే మొత్తం పని స్టార్ట్ అయితే జూన్ ఎండింగ్ వరకు పని అయితే ఒక నెల అటు కావచ్చు. కూలగొట్ట ముందు ఎట్లున్నది, కూలగొట్టినాక ఎట్లున్నది, అయినాక ఇక ఇది కాకుండా ఇక టీఆర్ఎస్ అక్రమాలు చెప్తుంది. ఇంకొకటి ఉన్నాయి నాకు వాళ్ళ ఆఖరికి తిరుపతి దేవస్థానానికి డొనేషన్ ఇచ్చిన ప్రాపర్టీ కూడా పెట్టారు. పెద్ద మనిషి ఉన్నాడు, రోడ్ పక్క మెయిన్ రోడ్ బిల్డింగ్. వాళ్ళ భర్త సింగరేణిలో పనిచేస్తే రిటైర్ అయ్యింది. చనిపోయిన తర్వాత ఆమె మొత్తం ఉన్న ఆ ఇల్లుతో సహా ఉన్న ప్రాపర్టీని టీటీడీకి డొనేషన్ రాసి గిఫ్ట్ చేసి, నేను ఉన్న రోజులు ఇంట్లో కిరాయి నేను కిరాయి దొరుకుతానని చెప్పి దాన్ని కూడా రాకేష్ అనేవాడు
తీసుకుపోయి జస్పాల్ గారిని నాకు కూర్చొని పైన కిరాయి అని చెప్పి అలా జబర్దస్త్ ప్రోత్సహించి ఆమెను కనీసం 20 సార్లు ఆమెను సంబంధం ప్రయత్నం చేసింది. ఇది వాస్తవం, పెద్ద మనిషి ఉన్నది. ఇప్పుడు అంటే తిరుపతి దేవస్థానానికి ఇచ్చి వాళ్ళకి ఏం సంబంధం లేదు. రాకేష్ అంటే ఎవరి మనిషి మీరు తెలిసింది ఇప్పుడు వస్తుంది. రాకేష్ కానీ విశాల్ కానీ వీళ్ళందరూ కూర్చుంటే ఆమె దగ్గరికి ఆడు తలవారు తిప్పుకుంటూ ఓట కత్తిరి కూడా బెదిరించి ఆఖరికి అంటే అన్ని రకాల సంప్రదాయం ప్రయత్నం చేసింది. అక్కడ మొన్న ఏదో కంప్లైంట్ అయితే కాల్ చేయించిన, మళ్ళీ హైకోర్టు స్కార్స్ చేసి ఇంక జరిగేది ఏంటి ఎవరిని విడిచిపెట్టి అంటే వాళ్ళ అరాచకాలకు ఇంతకన్నా వేరే అవసరం లేదనమాట. ఆ పెద్ద మనిషి సమయం వచ్చినప్పుడు పొలిషన్ కంప్లైంట్ ఇచ్చి ప్రెస్ తో మాట్లాడుతుంది. ఆమె ఏం జరిగింది ఆమె చెప్పిన తర్వాత చెప్తాను కదా, పూర్తి అంటే దేవుని నమ్మని ముస్లింలకు క్రిస్టియన్లకు కూడా ఏడిపోతుంది ఆ పరిస్థితి చేసింది. ఇంకొకటి వారం రోజులకి ఇందుకు కూడా జరిగింది. గౌతమేశ్వర టెంపుల్ ఆ శంకరుడు బతుకున్నాక పాపం ఆయన తిప్పలు కూడా ల్యాండ్ అంతా డొనేషన్ ఇచ్చి ఆ టెంపుల్ కట్టించినారు. మా పాప భార్య ఎక్కువ కూడా దాని కూడా తిప్పలు చేస్తుంది. దాన్ని కూడా ఒక 4 రోజులకి 5 రోజులకి వాడు పోయి 10 గుంటలు నాదని వాడు కూడా వాళ్ళ శ్రీనివాసరావు వాడు ఏ డాక్యుమెంట్ పెట్టడం కూలగొట్టి కాంపౌండ్లో కట్టిన రాత్రి. సో దానికి కూడా కంప్లైంట్ ఎండమెంట్స్ ఎండమెంట్స్ హ్యాండ్ ఓవర్ అయింది. ఎండమెంట్స్ టెంపుల్ అయింది కాబట్టి ఎండమెంట్స్లో కంప్లైంట్ ఇచ్చింది. వాళ్ళ భారతం గురించి ఎవరు ఇచ్చిపెట్టలేదు. అంటే ఏ రకమైన అరాచకాలు చేసింది, ఏ రకమైన గంజాయి మన మీద చూసిన గంజాయి సంగతి మీకు ఎప్పుడు అవసరం లేదు. గంజాయి మరి 2014 కన్నా ముందు మంచిరాలు ఉన్నాయి చెప్పు గంజాయి అంటే ఈ రకమైన ఇన్ని రకాలు చేసింది. ఇక మాట్లాడితే వాడు అరెస్ట్ అయితే మనం చూస్తాను వాడు మొత్తం తెలంగాణ ఉద్యమాలు లేకపోతే మొత్తం భారతదేశాన్ని స్వాతంత్రం తెచ్చినట్టు ఎక్కువ వాడు పోయి జైళ్ళలో పిక్నిక్ చేసుకుంటారు. ఈ లీడర్ వీళ్ళు అయిపోయారు. టీఆర్ఎస్ బీజేపీ ఇక టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీలో ఒక తర్వాత జైల్లో చూసుకోకపోతే మళ్ళీ వాళ్ళు ఎప్పుడూ ఉంటాడో నుంచి వాళ్ళ బాధ. 28 తారీఖు నుంచి 28 నవంబర్ నుంచి 9 డిసెంబర్ వరకు సంవత్సరం పూర్తయిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ గారి నాయకుల ఆదేశాల మేరకు ఖార్గే గారి ఆదేశాల మేరకు సీఎం గారు కానీ డిప్యూటీ సీఎం గారు ఏదైతే ఇందిరమ్మ రాజ్యం ప్రజల ప్రభుత్వం మేము చేసినాక వాళ్ళ యొక్క మేము కాయిదాలు ఇవ్వలేదు. చేసాక మేము మొత్తం చేసామని చెప్తలేదు. చేసింది మేము చేసినామని చెప్పుకునే హక్కు మాకు. డిసెంబర్ 9 తారీఖు 10 రోజుల పాటు అధికారిక కార్యక్రమం మొత్తం పట్టణాల్లో మండలంలో డిస్ట్రిక్ట్ కూడా అంతా చేస్తుంది. కావాలని నిన్న టీఆర్ఎస్ వాళ్ళు దీక్షా తీసు 15 నుంచి కనవలేదు. మరి దీక్షా తీసు రోడ్డు పైన కనబడట్లేదు. నిన్న మొత్తం ఎక్కడ పడితే అక్కడ అడ్డం తిని కట్టేసి నిన్నటి నుంచి అఫీషియల్ కార్యక్రమం స్టార్ట్ అయింది. పర్మిషన్ తీసుకోవాలి, మున్సిపాలిటీకి చెప్పాలి, పోలీసు వాళ్ళకి చెప్పాలి. సరే నిజంగానే ఈ మొత్తం రాష్ట్రం అంతా చేస్తున్నారు. అని నేను హైదరాబాద్ నుంచి వచ్చినప్పుడు సిద్దిపేట టౌన్లో కూడా నేను లోపలికి పోయినాను. బైపాస్ రాకుండా లోపలికి పోయినాను. లోపలికి వస్తే ఆడ ఒక్కడే 2-3 తప్ప ఎక్కలేదు. ఆ తర్వాత కర్మేర టౌన్లో కూడా కమలాకర్ ఎమ్మెల్యే ఉన్నాడు కదా, మాజీ మంత్రి ఆడకపోతే ఆడకూడదు. పెద్ద మనిషి లేడు, జెండా లేదు. ఇక్కడ ఒక్కడు ఏం చేయాలంటే ఇప్పుడు ఏదైతే జరుగుతున్నాయి కార్యక్రమం అభివృద్ధి ఒక్కడి తర్వాత ఒకటి వస్తున్నాయి. వాళ్ళు అనుకుని అన్నీ వస్తున్నాయి. ఇంటర్నేషనల్ ఫిష్ పాండ్ వాళ్ళ కళ కూడా ఊహించారు. దేశంలో మొట్టమొదటి వచ్చింది. ఇవన్నింటినీ ఏ రకం తట్టుకోలేక ఏదో పెడితే ఏదో కాంగ్రెస్ వాళ్ళు చింపారో కాంగ్రెస్ వాళ్ళు తీసేసి అధికారం చేస్తుందంటే ఖచ్చితంగా చెప్తున్నా. అధికారిక కార్యక్రమం 10 రోజులు ఉన్నాయి కాబట్టి ఈ 10 రోజులు మేము పెట్టే హక్కు మాకు మా కార్యక్రమం మా చేసుకునే హక్కు ఉన్నది కాబట్టి ప్రభుత్వ అధికారులు కాబట్టి వాళ్ళు అడ్డం ఉంటే మున్సిపాలిటీ చెప్తే మున్సిపాలిటీ తీసేసింది. ఎక్కడైనా వాళ్ళు ఇబ్బంది పెడితే వాళ్ళు కూడా తీసేసింది. బాగా దొంగతనం కదా బాగా తీసేసింది. అందుకని ఇలా పొద్దున్నకి మాకు పెట్టేసింది. వాళ్ళు ఏం సందేహం లేదు. వాళ్ళు ఉన్నప్పుడు మమ్మల్ని విడిచిపెట్టలేదు. మా జెండా పెట్టినాక 10 నిమిషాలు కూడా లేవు. ఇది అఫీషియల్ ప్రోగ్రామ్. 10 రోజుల పాటు అఫీషియల్ ప్రోగ్రామ్. అధికారులందరికీ కలెక్టర్తో సహా జిల్లా యంత్రాంగానికి అందరికీ పోలీసు అందరికీ ఆదేశాలు ఉన్నాయి. ఈ 10 రోజుల కార్యక్రమం రేపు ఉన్నది. ఇక్కడ ఒక ప్రోగ్రామ్ డాక్టర్ అలేఖ్య అని ఈజ్ ద బెస్ట్ డాన్సర్ ఇన్ ద మోస్ట్ కంట్రీలో 2-3 ఆ ప్రోగ్రామ్ ఉన్నది. ప్రభుత్వ కార్యక్రమం ఎక్స్ప్లెయిన్ నీకు చిత్తశుద్ధి లేదు, నీతి జాతి లేదని అవి అర్థమైపోయింది. ప్రజలు అర్థమైపోయింది. ప్రజలు మర్చిపోయింది కాబట్టి మీరు ఈ కార్యక్రమం ఇస్తున్నారు. దీంతో ఎన్నికలు తగ్గలేదు, భయపడేది. బాజాప్త చెప్తాను. మున్సిపాలిటీ తీసేసాను, మిగిలిన మేము మా వాళ్ళు తీసేసాను. భయపడలేదు, బాజాప్త చెప్తాను. తీసేసే హక్కు మాకు ఉంది. 1.35 లక్షలు అట్లా ఓడిపోయింది, అయిపోయింది. శ్మశానం మేయింది, శ్మశానం అటకెక్కింది. ఎలక్షన్ కానీ ఉంది, శ్మశానం మంది. ఒక నాయకులు ఎలక్షన్ చేసిన ఎవరైనా కూడా మూరల బాధ్యత ఏముంటుంది? బంద్ అయినా కేవలం పైసలు వాళ్ళకి ఇవ్వాలి. ఇప్పటివరకు ఇవాళ చివరికి చెప్తున్నాను. అందరూ వచ్చింది చాలామంది నాకు వచ్చి చెప్తున్నాను. ఇక అప్పుడు కలెక్షన్ చేసిన వాళ్ళు ఎవరో, డబ్బులు తీసుకున్న వాళ్ళు ఎవరో ఎవరైనా కానివ్వండి. ఇవాళ శుక్రవారం 29 తారీఖు, శనివారం 7 తారీఖు వరకు టైం ఇస్తాం. 7 తారీఖు వరకు ఎవరి రూపాయలు వాళ్ళకి చేరకపోతే 8-9 నాడు ఖచ్చితంగా ఎవరైతే డబ్బులు ఇచ్చిందో, ఎవరైతే తీసుకుందో
వాళ్ళతో డబ్బులు కట్టిస్తాం. 1,00,000 ఇచ్చిన దగ్గర 2,00,000 ఇస్తే 2,00,000 బదులు చేసి 1,00,000 రూపాయలు వాళ్ళకి ఇచ్చేస్తాం. ఇప్పుడు ఇంకా మీద జమ చేసిన పైసలు వైకుంఠధామం కడుతున్నాం, దానిలో పెడతాం. ఆ పైసలు అందరికీ తీసుకుంటాం. అది మాత్రం ఆగదు. ఇప్పటికైనా సిగ్గు మానం లజ్జ అని ఉంటే పైసలు తీసుకొని వాడుకుని కాదు, గుళ్ళ మన ఇళ్ళలో వేసుకుని కాదు, పైసలు వాపస్ చేయండి. సిగ్గు మానం ఉంటుంది, మీకు తెలియదు, నాశనం అయిపోయింది. ఇప్పటికే ప్రజలు అసహించుకుంటారు. ఇంకా మీ ఇంట్లో ఇంటి దగ్గర ఉంచే పరిస్థితి వాళ్ళకి సిగ్గు మానం ఉంటే ఇప్పటికైనా వార్నింగ్ ఇస్తాను. 7 తారీఖు లోపల ఇవ్వండి పైసలు. ఇక లేకపోతే 9 తారీఖు డబ్బులు ఎట్లా వద్దని నాకు తెలుసు. నేను మొదలుపెట్టిన లక్ష్యం ఆగదు. నా లక్ష్యం, నా గమ్యం నాకు తెలుసు. ఏదైతే మంచిర్యాల పట్టణం కానీ మంచిర్యాల నియోజకవర్గం చేసేసుకున్నాం, దాన్ని ఎవ్వరు వచ్చినా ఎన్ని శక్తులు అడుగుతున్నాను కంప్లీట్ చేసే తీరుతా. కంప్లీట్ చేసాక ప్రజలకు నిర్ణయించుకుంటారు ఏంది, వాళ్ళకి ఏం కావాలంటే నేను చెప్పాలి. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ అటవీ శాఖ కార్యాలయం ముందు పులి దాడిలో మృతి చెందిన మహిళా మృతదేహంతో ధర్నా. కాగజ్ నగర్ మండలం గన్నారం గ్రామానికి చెందిన మొర్లే లక్ష్మి 21 సంవత్సరాలు ఉదయం ఈస్గామ్ విలేజీ నెంబర్ 11లో పత్తి చేనులో పత్తి ఏరుతుండగా పులి దాడి చేసింది. స్థానికులు వెంటనే కాగజ్ నగర్ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా గాయాల పాలైన మహిళ కూలీ చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతదేహాన్ని కాగజ్ నగర్ డివిజన్ అటవీ శాఖ కార్యాలయం ముందు ఉంచి న్యాయం చేయాలని గ్రామస్తులు ధర్నా చేపట్టారు. 20,000 రూపాయలు ఒక మహిళ పైన దాడి దీనివల్ల మహిళ చనిపోవడం జరిగింది. దురదృష్టకర సంఘటన. అందరూ చెప్పేదంటే ఆ పులి చుట్టుపక్కల ఇంకా అక్కడే ఉండే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తం ఉండాలి. నా మార్నింగ్ 10 లోపు కానీ లేకపోతే ఈవినింగ్ 6 తర్వాత కూడా బయట తిరుగుతుందని చెప్తున్నారు ఫారెస్ట్ వాళ్ళు. సో కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. దాంతోపాటు మన ఇన్స్పెక్టర్ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా చుట్టుపక్కల గ్రామాలలో అన్ని చోట్ల కూడా టామ్ చేస్తున్నారు. ఎటువంటి జరగకుండా కూడా మనం అన్ని రకాలుగా పెట్రోలింగ్ అరేంజ్ చేస్తాం. ఎటువంటి సంఘటన ఫర్దర్ జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. జిల్లా కాగజ్ నగర్ ఫారెస్ట్ డివిజన్లో ఈస్గామ్ ఊర్లో ఒక చాలా సాడ్ ఇన్సిడెంట్ జరిగింది. ఒక అమ్మ చనిపోయింది. మన ప్రొసీజర్ ప్రకారం వెంటనే 20,000 ఇచ్చాము మన ఫ్యూనరల్ ఛార్జెస్ అండ్ బ్యాలెన్స్కి మన గవర్నమెంట్ స్కీమ్స్ ప్రకారం 10 lakhs ఉన్నాయి. 10 lakhs ఈరోజే ఇస్తాము. అండ్ వాళ్ళ అమ్మ అండ్ వాళ్ళ ఫ్యామిలీ వేరే డిమాండ్స్ కూడా ఇచ్చారు. అది డిమాండ్స్ కూడా మేము వెంటనే గవర్నమెంట్కి పంపిస్తాము. మన రూల్స్ ప్రకారం ఇప్పుడు ఈ సీజన్ మన టైగర్ మీటింగ్ సీజన్ ఉన్నాయి. సో టైగర్ బాగా లాంగ్ రేంజ్కి తిరుగుతారు. సో నార్మల్ సీజన్లో ఒక రోజుకి 10 కిలోమీటర్ 20 కిలోమీటర్స్ ఉన్నాయి. ఈ సీజన్కి అక్టోబర్ నుంచి మార్చ్ ఏప్రిల్ వరకు 30 కిలోమీటర్ 40 కిలోమీటర్ కూడా తిరుగుతారు ఒక రోజుకి. సో అందరికీ జాగ్రత్తగా అక్కడ మీ ఇంట్లో అక్కడ మన బయటకి 10 నుంచి 5 వరకు రావాలి. లేకపోతే మన 10 ముందు 5 తర్వాత మీ లోపలికి పోవాలి. అండ్ మీకు ఎవరిది ఇన్ఫర్మేషన్ ఉంటుంది వెంటనే ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఇవ్వండి. మన క్యాటల్ కాంపెన్సేషన్ కూడా ఒక వారం లోపలికి ఇస్తాము. సో అది మన వెంటనే మనం యాక్షన్ అండ్ మన వాళ్ళకి వేరే 5 acre ల్యాండ్ అండ్ అసైన్మెంట్ ల్యాండ్ అది కూడా నేను కలెక్టర్ సార్కి ఇప్పుడే చెప్తాను. అండ్ కలెక్టర్ సార్ కూడా పైనకి ఈ రోజే లేకపోతే 1-2 days సార్ రాస్తాను. కంపెన్సేషన్ 20,000 ఆల్రెడీ ఇచ్చాము. సో డిమాండ్ 20 lakhs చేశారు. సో 10 lakhs ఆల్రెడీ ఇచ్చాము. బ్యాలెన్స్ 10 lakhs కోసం ఆల్రెడీ మన గవర్నమెంట్కి నేను చెప్తాను. ఈ రోజు లేకపోతే రేపు లోపలికి నేను ఒక లెటర్ రాస్తాను. దాడి చేసిన పులి అంటే పాతది నా సార్ మనకి సో ఇప్పుడు ఈ దాడిది ఇది 2 years తర్వాత ఈ ఈస్గాంవ్కి వచ్చింది. ఐ థింక్ 2021లో టైగర్ వచ్చింది ఈస్గాంవ్కి. ఇప్పుడు 2-3 years తర్వాత మళ్ళీ ఈ సేమ్ దాడికి వచ్చింది. సో ఇప్పుడు అందరికీ జాగ్రత్తగా ఉండాలి. సో నంబర్ ఇప్పుడు ఇది కొత్తగా వచ్చింది. సో నంబర్ మన రెసిడెంట్ టైగర్స్కి నంబర్స్ ఉన్నాయి. అది కొత్తగా బికాజ్ ఇప్పుడు మన తడుబా మన పక్కనే ఉంది. మన జిల్లాకి నెక్స్ట్ నార్త్ సైడ్లో తడుబా ఉన్నాయి. సో ఇప్పుడు మన ట్రాన్సియంట్ టైగర్స్కి నంబర్ లేదు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని టీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో దీక్షా దివస్ ను నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, మంచిర్యాల జిల్లా టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి తులా ఉమా, మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపేలి దివాకర్ రావులు పాల్గొని మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన ప్రాణాన్ని పనంగా పెట్టి అహింసా మార్గంలో ఉద్యమాన్ని నడిపి తన దీక్షతో యూపీఏ ప్రభుత్వంతో డిసెంబర్ 9న ప్రత్యేక తెలంగాణ ప్రకటన చేయించగలిగారని అన్నారు. ఆ రోజు దీక్షా దివస్ ను స్మరించుకుంటూ రాష్ట్రమంతటా దీక్షా దివస్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లను పంపిణీ చేశారు. దుర్గం చిన్నయ్య, మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి నియోజకవర్గాల టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
పెట్టినటువంటి ఏరియా. అటువంటి ఏరియాలో కేసీఆర్ గారు తెలంగాణ సాధించిన తర్వాత ప్రశాంతమైనటువంటి వాతావరణంలో 10 సంవత్సరాలు మేము ఇక్కడ పరిపాలన కొనసాగించినాం. నేను ఎంపీగా ఉన్న ఒక ఐదేళ్ళు ప్రభుత్వ విప్పుగా జిల్లా పార్టీ అధ్యక్షుడు ఉన్నా. మేము అనుకుంటే ఎవరిని పడతామని లోపలేకపోదుమా, రోకల్ బండలు ఎక్కేయాలంటే ఎవరిని పడతాను ఎక్కిపోదుమా. నన్ను కూడా చాలా మంది తిట్టిరు, సోషల్ మీడియాలో తిట్టిరు, మీడియాలో తిట్టిరు, వ్యతిరేకమైన వార్తలు రాసిరు, అంగడంగడి ప్రెస్ మీట్లు పెట్టిరు, ఏది పడితే చేసిరు. సహజం, ఇది కామన్. ప్రజాస్వామ్యంలో, ప్రజా జీవితంలో, ఈ ప్రజారంగంలో ఉన్నప్పుడు విమర్శలు సహజం. దాంట్లో ఏదైనా మనకు మంచిది వెనక చెడు ఉంటే తీసుకోవాలి, చెడ్డది ఉంటే గిట్లు ఇడిసబెట్టాలి. మన పని మనం ప్రజల కోసం చేసుకుంటూ పోవాలనే ఆలోచన చేసినాం తప్ప, అభివృద్ధి మీద దృష్టి పెట్టినాం తప్ప, నిర్మాణాత్మకమైనటువంటి పనుల మీద శ్రద్ధ పెట్టినాం తప్ప, పనిలో మేము పోటీ పడ్డాం తప్ప, కేసులు పెట్టేయడంలో ఎమ్మెల్యేల మానాడు మేము పోటీ వల్లే, వాణిని తొక్కేయడంలో కొట్టేయడంలో మేము పోటీ వల్లే. కాబట్టి ఇవాళ నేను జిల్లా అధికారులను కోరుతా ఉన్నా, ఈ వేదిక నుంచి ఇక్కడ ఈ జిల్లాలో ఉన్న నాయకుల్ని కూడా కోరుతా ఉన్నా, ప్రశాంతత చెదరగొట్టకండి. అధికారం ఏమైనా అయ్యే కూడా శాశ్వతం కాదు. ఈ భూమి మీద అధికారం ఇవ్వని కూడా శాశ్వతం కాదు. అది మారుతుంటుంది, సందర్భానుసారంగా వస్తుంటుంది. కానీ ప్రజా జీవితంలో ఉన్నటువంటి మనము కాసింత సంయమనంతో, ఓపికతో, లౌక్యంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నేను విజ్ఞప్తి చేస్తే, నేను హెచ్చరిస్తున్నా. స్కూళ్ళల్లో ఎట్లా పిల్లలకు పెట్టాలనే దాని మీద వీళ్ళకి శ్రద్ధ లేదు. అదేవిధంగా మాకు ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దు అంటే ఆ ప్రజల కోసం అవసరమైతే ఆ ఫ్యాక్టరీ రద్దు చేసే విషయంలో శ్రద్ధ లేదు. అదేవిధంగా లగిచెర్లలో లంబాడ రైతులు మా భూములు మేము ఇయ్యము, ఎకరం కోటి ధర వలుకుతున్నటువంటి భూమిని 10 లక్షలకు నువ్వు ఇయ్యమంటే ఉద్యమానికి జరగడానికి నిజంగా చరిత్రలో ఒక కీలకమైనటువంటి ఘటనగా మనం చెప్పుకోవాలి. ఇవన్నీ జరగడానికి ఖచ్చితంగా ఈ ఉద్యమాలకి స్ఫూర్తి మనకెవరు? కొమరం భీం ఉన్నాడు, చాకల ఐలమ్మ ఉన్నది, దొడ్డి కొమరయ్య ఉన్నాడు, సమ్మక్క సారక్క, మా అక్క చెల్లెలకు సమ్మక్క సారక్క వారసులుగా వాళ్ళ స్ఫూర్తి ఉంది. అనేక ఉద్యమ క్రమంలో అనేక మంది తెలంగాణ రాష్ట్రం కోసము 69 ఉద్యమకారులు కావచ్చు, ఆ తర్వాత కావచ్చు, చాలా మంది అమరులైనటువంటి ఆ అమరవీరుల స్ఫూర్తితోటి తెలంగాణ వచ్చే వరకు మేము కేసీఆర్ గారి వెనువెంటే ఉంటాం, తెలంగాణ సాధించి తీర్థమైనటువంటి ఒక సంకల్పంతో ఆనాడు సకల జనులు అందరం కూడా ఏకమై కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సాకారం చేసుకున్నటువంటి తెలంగాణను ఇవాళ ఒక నియంత పాలన కొనసాగుతుంది, ఇవాళ ఒక నియంతృత్వ పాలన కొనసాగుతుంది. అది కూడా ఇవాళ తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి ఇవాళ ప్రెస్ మిత్రులకు కూడా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, ఆనాడు తెలంగాణ తెచ్చుకోవడానికి మీ పాత్ర ఎంతైతే ఉందో, మరి ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరగబోతుంది, ఒక నియంత పాలన కొనసాగుతుంది, తెలంగాణ పట్ల ప్రేమ లేని వాళ్ళు పరిపాలిస్తున్నారు. మరి ఇవాళ మళ్ళీ ఒకసారి తెలంగాణ ప్రజల పక్షాన ఉండి తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎప్పటికప్పుడు ఎండగడుతూ మరో బంగారు తెలంగాణ నిర్మాణం కోసం ఇవాళ తెలంగాణ ప్రేమ అనేది ఎవరికి ఉంటుంది? ఇవాళ తెలంగాణ వ్యతిరేకులకు ఉండదు. మంచిర్యాల పట్టణంలో సామాజిక వారోత్సవాల్లో భాగంగా మంచిర్యాల శ్రీ చైతన్య స్కూల్ లక్ష్మీనగర్ శాఖ ఆధ్వర్యంలో దేశ సంస్కృతి, సాంప్రదాయాలు, ఆహార పదార్థాల అలవాట్లను గురించి విద్యార్థులకు అవగాహన కలిగించేందుకు ఈ రోజు ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపల్ ఆయుబ్ మాట్లాడుతూ, దేశంలో విభిన్న సంస్కృతులు, ప్రజలు నివసించే వివిధ వాతావరణ పరిస్థితులను వినియోగించే ఆహార పదార్థాలు విద్యార్థులకు పూర్తి అవగాహన కల్పించి భారతదేశ భిన్నత్వంలో ఏకత్వం చాటి చెప్పేందుకే పాఠశాలలో ఈ ఫుడ్ ఫెస్టివల్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు ఈ దేశంలో వినియోగిస్తున్న వివిధ ఆహార పదార్థాలను తీసుకొని వచ్చి ఫుడ్ ఫెస్టివల్లో ప్రదర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ నాగరాజు, జయశ్రీ, రోజారాణి, ఇన్ఛార్జీలు ప్రియాంక, అనగామాత, కృష్ణవేణి విద్యార్థులు పాల్గొన్నారు.
ప్రతి పాఠశాలలో మ్యాథమెటిక్స్ డే, సైన్స్ డే లాంటివి కండక్ట్ చేస్తూ ఉంటారు. అయితే ఆ సబ్జెక్ట్సే కాకుండా పిల్లలకి సమాజం పట్ల అవగాహన, భారతదేశ సంస్కృతి సంప్రదాయాల మీద అవగాహన కల్పించేందుకు మా చైతన్య స్కూల్ వాళ్ళు సోషల్ వీక్ అని ఒక కార్యక్రమాన్ని ఆరంభించారు. సో ఇందులో భాగంగా మేము ఈ వీక్ అంతటా అంటే భారతదేశ సంస్కృతి ఎలా ఉంది, భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి, ప్రతి ఒక్క రాష్ట్రం యొక్క సంస్కృతి సాంప్రదాయాలు ఏంటి, మరియు వాళ్ళ యొక్క ఫుడ్ ఆచార వ్యవహారాలు ఏంటి, వాటి మీద అవగాహన కల్పించేందుకు పిల్లలకి అవగాహన ఉండాలన్న ఉద్దేశంతో ఈరోజు చైతన్య స్కూల్ లక్ష్మీనగర్ బ్రాంచ్లో ఫుడ్ ఫెస్టివల్ కండక్ట్ చేశాం. ఇందులో భాగంగా మా పిల్లలందరూ మన భారతదేశంలో ఎన్ని రకాల వంటలు అయితే ఉంటాయో, ఏ రాష్ట్రానికి సంబంధించింది ఏ వంట అయితే ఉంటుందో ఆ వంటల్ని ఇక్కడ ప్రిపేర్ చేసేసి ఈ యొక్క ఫుడ్ ఎగ్జిబిషన్లో ప్రదర్శించడం జరిగింది. ప్రదర్శనతో పాటుగా పిల్లలు ఆ యొక్క ఫుడ్ ఐటమ్ యొక్క గొప్పతనం ఏంటి, అది మన శరీరానికి ఎలా తోడ్పడుతుంది, ఎలా ఉపయోగపడుతుంది అనే విషయాలు కూడా ఈ ఫుడ్ ఫెస్టివల్ ద్వారా వాళ్ళు నేర్చుకున్నారు. సో దీనివల్ల ఏంటంటే సోషల్ వీక్ కండక్ట్ చేయడం వల్ల పిల్లల్లో సమాజం పట్ల వాళ్ళ యొక్క అంటే చదువుతో పాటుగా ఇలాంటి కార్యక్రమాలు కండక్ట్ చేయడం వల్ల వాటి మీద కూడా అవగాహన కలుగుతుందన్న విధంగా మేము కండక్ట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. మంచిర్యాల జిల్లా కేంద్రంలో దీక్షా దివస్ కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకరరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకున్నారు. మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లాలో ఇటీవల నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే వివరాలను ఆన్లైన్లో నమోదు చేసే కార్యక్రమాన్ని ఈ రోజు జిల్లా పరిషత్ సీఈఓ వి గణపతి హాజీపూర్ మండల కేంద్రంలో నిర్వహిస్తున్న నమోదు కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా సీఈఓ గణపతి మాట్లాడుతూ మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే వివరాలను కంప్యూటర్ల ద్వారా ఆన్లైన్లో నమోదు చేయడం జరుగుతుందని, ఇదివరకే 50% కులగణన వివరాలను వివిధ శాఖల సిబ్బందిచే కంప్యూటరీకరించడం పూర్తి కావడం జరిగిందని, 50% రానున్న 3 రోజుల్లో పూర్తి అవుతుందని తెలిపారు. ఈ సందర్భంగా హాజీపూర్ మండల కేంద్రంలో వివరాల నమోదు కేంద్రాన్ని సందర్శించి తగు సూచనలు చేశారు. ఆయన వెంట మండల పరిషత్ అభివృద్ధి అధికారి ప్రసాద్, ఎంపీఈఓ తదితరులు ఉన్నారు. భాగంగా మొన్నటి వరకు మొత్తం ఇంటింటికి సర్వే చేయడం జరిగింది. సర్వే కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు కూడా మనము ఈ మండల స్థాయిలోనే డాటా ఎంట్రీ ఆపరేటర్లను, తర్వాత ఇక్కడ సంబంధిత పంచాయత్ సెక్రటరీలను, టీచర్లను అందరికీ ఇక్కడ ఏర్పాటు చేసి ఇక్కడనే సిస్టంలు ఏర్పాటు చేసి అందరికీ సిస్టంతో అందరికీ ఆల్ పంచాయత్ సెక్రటరీస్ కూడా ఈ డాటా ఎంట్రీ దాంట్లోనే మనం ఇన్వాల్వ్ చేశాము. ఇంకో 2-3 డేస్లో ఇది డాటా ఎంట్రీ పూర్తిగా కంప్లీట్ చేయబడుతుంది. ఇప్పటికే మనకు 47-50% వరకు మన డాటా ఎంట్రీ కంప్లీట్ అయింది. మిగతాయి కూడా మార్నింగ్ బ్రష్ చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిన సమన్విత ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం రోటిగూడ గ్రామానికి చెందిన దిగుట్ల నాగరాజు, అనూష దంపతుల కూతురు సమన్విత 11 సంవత్సరాలు ఉదయం బ్రష్ చేస్తుండగా ఒక్కసారిగా సమన్విత కుప్పకూలింది. తల్లిదండ్రులు హుటాహుటిన పాపను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. హార్ట్ స్ట్రోక్ తో మరణించినట్లు డాక్టర్లు వెల్లడించారు. అప్పటిదాకా ఆడుతూ పాడుతూ ఉన్న చిన్నారి విగత జీవిగా మారడంతో కుటుంబం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. 11 సంవత్సరాల పాపకు హార్ట్ స్ట్రోక్
మంచిర్యాల జిల్లా మందమర్రి పాత బస్టాండ్ చౌరస్తా నుంచి రామన్ కాలనీ రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి వరకు రోడ్డు వెడల్పు నిర్మాణ పనులను అధికారులు చేపట్టారు. ప్రస్తుతం ఉన్న రోడ్డుకు ఇరువైపులా 50 ఫీట్ల వెడల్పుతో నూతన రోడ్డు నిర్మాణం చేసేందుకు అధికారులు పనులు చేపడుతున్నారు. రోడ్డు వెడల్పులో భాగంగా కొంతమంది వ్యాపార సముదాయాల ముందు ఉన్న షెడ్లు, గోడలను వ్యాపారస్తులు స్వచ్ఛందంగా తొలగించారు. ఈ క్రమంలో కొందరు కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు చెన్నూరు ఎమ్మెల్యే రోడ్డు నిర్మాణ పనులను నిలిపివేయాలని చెప్పారని కాంట్రాక్టర్ను మున్సిపల్ అధికారులను మభ్యపెట్టడంతో పనులు నిలిపివేశారు అధికారులు. రోడ్డు వెడల్పు పనులు నిలిపివేయడంతో వ్యాపార సముదాయాల ముందు తీసిన గుంతలు ప్రమాదకరంగా ఉన్నాయని వ్యాపారస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మందమర్రిలో జరుగుతున్న రోడ్డు వెడల్పు పనులపై చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి దృష్టి సారించి త్వరితగతిన పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు, వ్యాపారస్తులు కోరుతున్నారు. బంద్ చేసి అని వచ్చి నేను కంప్లీట్ చేస్తాను అంటే అక్కడ కంప్లీట్ చేస్తే మళ్ళీ 2 రోజుల ముందు మళ్ళీ బంద్ చేసింది. ఇంకా నేను మొన్న చాలు చేసింది మళ్ళీ బంద్ చేసింది. నేను పొరుగు చేసేది బాగా అంటే మన పరేషాన్ అయితే నేను ఇక్కడ కిరాయి మీద ఉన్నాయి, బిజినెస్ ఉన్నాయి, అందరికి పరేషాన్ అయితే 10-20 షాపులు ఉన్నాయి. అక్కడ పరేషాన్ అయితే కష్టపడతాయి, కిరాకు బాగా కూడిపోయింది అంటే అందరికీ చేయాలి. మళ్ళీ చిన్న కంపెనీలు వెళ్తాను మళ్ళీ ఆపుతాను, అందరికీ కంపెనీ పరేషాన్ అవుతాను. అది బస్టాండ్లో మాది సిరి మెడికల్ షాపు. మా ముందు వర్క్ స్టార్ట్ చేసిండు మూరి తగ్గి వదిలిపెట్టిండు. ఇప్పటికీ ఒక 3 రోజుల నుంచి పని బంద్ అయింది. మాకు వ్యాపారాలు దెబ్బతింటున్నాయి. ఈ వర్క్ను త్వరితగతిన పూర్తి చేయాలని మేము కోరుకుంటున్నాం. మాకు వ్యాపారాలు బాగా నష్టపోతున్నాయి. దీనికి అధికారులు స్పందించినట్టుగా పూర్తి చేయాలని మేము భావిస్తున్నాం. వర్క్ స్టార్ట్ చేసి దీన్ని ఆపేసిండు. దీని కారణాలు ఏంటి మాకు తెలియస్తలేవు. హడావుడిగా వచ్చి పని స్టార్ట్ చేసిండు. ఒక 2 రోజులు పని చేసి కదా బంద్ చేసిండు. మాకు వ్యాపారం నష్టపోతున్నాం. మేము అధికారులు స్పందించి తొందరగా దీన్ని పూర్తి చేయాలని మేము కోరుకుంటున్నాం. అవుతుంది చిరు వ్యాపారాలు పెట్టడానికి చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ బండి వెహికల్ పెట్టడానికి ప్లేస్ లేదు. దానివల్ల సర్వే ఇబ్బంది పడుతున్నారు. మొత్తం సర్వే చేసి అది మొత్తం లైట్ సర్వే చేసినాక పవన్ ఉండే సగం వరకు మొత్తం ఆపేశారు. దాన్ని అది తొందరగా చేయాలని వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. 20 సంవత్సరాల ఇక్కడ నేను ముట్టుకొని పెట్టుకొని బతుకుతున్నాను. 20 బతుకుతున్నాను. దయచేసి తొందరగా చేయాలని అడిషనల్ గారిని విజ్ఞప్తి చేస్తున్నాను. మందమర్రి ఏరియా కాశీపేట 1 ఇంక్లైన్ గనిలో శుక్రవారం దుర్గామాత వార్షికోత్సవ వేడుకలు సింగరేణి అధికారులు, కార్మికులు కలిసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ఉదయం గని మేనేజర్ భూశంకరయ్య దంపతులు, కార్మిక దంపతులు కలిసి చండీ హోమం, పూర్ణాహుతిని వైభవోపేతంగా నిర్వహించారు. మందమర్రి ఏరియా జీఎం దేవేందర్ దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మందమర్రి ఏరియా జీఎం దేవేందర్, గని మేనేజర్ భూశంకరయ్య, సంక్షేమాధికారి, ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి దాగం మల్లేష్, స్వీట్ సెక్రటరీ మినుగు లక్ష్మీనారాయణ, ఒడ్నాల రాజన్న, చిప్ప నరసయ్య, కాంపెల్లి సమ్మయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రత్నం ప్రదీప్, ఆలయ కమిటీ సభ్యులు, పలు యూనియన్ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. మందమర్రి ఏరియాలో పనిచేస్తున్న సింగరేణి ఉద్యోగులకి, వారి కుటుంబ సభ్యులందరికీ కాశీపేట 1 ఇంక్లైన్లో జరుగుతున్న అమ్మవారి యాన్యువల్ వార్షికోత్సవ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఈ రోజు కాశీపేట 1 ఇంక్లైన్లో మరి టెంపుల్ కమిటీ ఆధ్వర్యాన కాశీపేటలోని ఉద్యోగులందరూ అమ్మవారి యొక్క ఉత్సవాలను అంగరంగ వైభవంగా చాలా గొప్ప విషయంగా మరి చాలా అద్భుతంగా నిర్వహించారు. మరి అమ్మవారి యొక్క ఆశీస్సులందరూ కాశీపేట 1 ఇంక్లైన్లో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ ఆశీస్సులు అమ్మవారు అందజేయాలని నేను కోరుచున్నాను. అదేవిధంగా సింగరేణిలో పనిచేస్తున్న అందరి ఉద్యోగస్తులకి, వారి కుటుంబ సభ్యులందరికీ ఈ ఉత్సవాల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి అమ్మవారు అందరికీ ఆశీస్సులు అందజేయాలని కోరుచున్నాను. మరి అదే సందర్భంగా ముఖ్యంగా కాశీపేట 1 ఇంక్లైన్లో ఈ టెంపుల్ కమిటీ వారు ఇంత ఘనంగా
మరి అమ్మవారి ఉత్సవాలు నిర్వహించినందుకు టెంపుల్ కమిటీ మెంబర్స్ కి మరి ఒకసారి నేను ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ఇదే విధంగా కాస్పేట్ వన్ ఇంక్లైన్ మరి ఉత్పత్తిలో కూడా ముందంజలో ఉండాలని, రక్షణతో ఉత్పత్తి సాధించాలని, మరి కాస్పేట్ వన్ ఇంక్లైన్ యొక్క కుటుంబ సభ్యులందరికీ అమ్మవారి ఆశీస్సులు అందజేసి వారు సంతోషంగా సుఖ సంతోషాలతో తొలుతూగాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన టెంపుల్ కమిటీ మెంబర్స్ కి కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. జై సింగరేణి. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. మంచిర్యాల పట్టణంలో నిర్వహిస్తున్న రోడ్డు వెడల్పు కార్యక్రమాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే. నిర్మాణంలో ఉన్న శ్మశాన వాటికను త్వరితగతిన పూర్తి చేయాలన్న మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. మంచిర్యాల పట్టణంలో ఘనంగా తెలంగాణ దీక్షా దివస్ కార్యక్రమం. పాల్గొన్న మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి నియోజకవర్గాల మాజీ ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ పార్టీ మంచిర్యాల ఇన్ఛార్జి తులా ఉమా. సమగ్ర కుటుంబ కుల గణన వివరాల నమోదు కేంద్రాలను పరిశీలించిన జిల్లా పరిషత్ సీఈఓ వి గణపతి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.